హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 5 చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే యానా జనరల్ ఇంటినంతా చూస్తూ ఉంది. అప్పుడు అక్కడ సడన్గా జనరల్ వాళ్ళ వైఫ్ని చూస్తుంది. ఆమె ఏదో డిఫరెంట్గా రెడీ అయ్యి మంటంతా వేసి దాని చుట్టూ డాన్స్ చేస్తూ ప్రేయర్ చేస్తూ ఉంది. అదంతా యానా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ప్రేయర్ కంప్లీట్ అయిన వెంటనే యానా జనరల్ వాళ్ళ వైఫ్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మీరేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే దానికి ఆమె నా ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా, నా పేరు గాయా, నా నేమ్ కూడా ఇక్కడ ఎవరికి సరిగా తెలియదు, ఎందుకంటే అందరూ జనరల్ వాళ్ళ వైఫ్ అని పిలవడం వల్లనే. మేము సర్పాన్ని పూజించే వంశము, కానీ నేను జనరల్ని పెళ్లి చేసుకున్న తర్వాత అదంతా వదిలేశాను. ఇప్పుడు నా హస్బెండ్ హెల్త్ క్యూర్ అవ్వాలి, అది మాత్రమే కాదు నేను సర్పాన్ని పూజించే వంశము అనేసి అందరూ నా గురించి ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పల్లెటూరు అమ్మాయిని అలా ఇలా అని. నేను ఇంక నుండి నిన్ను పూజించను అనేసి దేవుడికి ప్రామిస్ చేసి ఇప్పుడు ఫైనల్గా ఒక్కసారి దండం పెట్టుకుంటున్నాను అని అంటూ ఉంది. అది విని యానా సరే సరే బాధపడకండి అని అంటూ ఉంది. అంతలో మీ హస్బెండ్ కళ్ళు తెరిచారు అనే న్యూస్ రాగానే గాయా హ్యాపీగా అక్కడి నుండి వెళ్తూ ఉంది. ఇక్కడేమో మన హీరోని జనరల్ లోపలికి తీసుకుని వెళ్ళి తన డబ్బులు నగలు అదంతా చూపిస్తూ ఉన్నాడు. ఆ సీక్రెట్ రూమ్లో డబ్బులు బంగారం అంతా దాచుకొని ఉన్నాడు కదా, ఇప్పుడు వాటన్నిటిని చూపిస్తూ ఉన్నాడు. మీరు చెడ్డ వాళ్ళతో కలిసి ఈ గోల్డ్ అంతా దాచుకొని ఉన్నారని నేను అనుకున్నాను, కానీ మీరు చెడ్డ వ్యక్తుల దగ్గర నుండి రికవర్ చేసిన మనీని గవర్నమెంట్కి లెక్కలు చూపించడానికే ఇక్కడ దాచారు. దీని గురించి మీరు చచ్చి బ్రతకాల్సి వచ్చింది. ఇంకా దీని వెనకాల ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉన్నట్టు ఉంది, దాని గురించి నాకు చెప్తారా అని షన్బాయ్ అడుగుతూ ఉంటే మీ దగ్గర నేను చెప్పి తీరాల్సిందే అని జనరల్ అనేసి చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు. నా ఒరిజినల్ ఐడెంటిటీ తెలిస్తేనే మీరు నాకు స్టోరీ చెప్తారా అని షన్బాయ్ అడుగుతూ ఉంటే దానికి జనరల్ అంటున్నాడు, అలా అంతా ఏం లేదు, మీతో పాటు ఉన్న అసిస్టెంట్ మిమ్మల్ని లీడర్ అని పిలిచేవాడు, మీరేదో పెద్ద పొజిషన్లో ఉంటున్న పర్సన్ అనుకుంటా, అందువల్ల నేను మిమ్మల్ని నమ్మి నాకు తెలిసిన నిజాలనంతా మీకు షేర్ చేస్తాను అని అంటున్నాడు. అసలేం జరిగింది అని షన్బాయ్ అడుగుతూ ఉంటే జనరల్ అంటున్నాడు, మీ అందరినీ దాటుకుని వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించాడు అంటే ఇక్కడ యాక్చువల్గా 3 రిచ్ ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఒక టీం లాగా ఫామ్ అయ్యారు, ఆ టీం నుండి ఎవరో ఒకరు ఇలా చేసి ఉండవచ్చు అని అంటున్నాడు. అది విని హీరో దానికోసమని మీరు భయపడిపోయి కూర్చొని ఉంటారా, ఇంకా ఎన్ని డేస్ ఇలా భయపడుతూ ఉంటారు అని హీరో అడుగుతూ ఉంటే ఎక్కడ నా పరువు ప్రతిష్టలకి చెడ్డ పేరు వస్తుందేమో అని నేను భయపడిన మాట అయితే నిజమే అని జనరల్ అంటున్నాడు. ఏంటిది ఇంత అన్యాయంగా ఉందే, మీ టీం వాళ్ళు 5 మంది చనిపోయారు, మీరు ఒక జనరల్ అయ్యుండి ఏమీ చేయలేకపోయారా, పైగా ఆ జోర్నియా వల్ల మీరు కూడా ఎఫెక్ట్ అయినట్టు ఉన్నారు, మీరు ఇంకా పరువు ప్రతిష్ట అని నోరు మూసుకొని కూర్చొని ఉంటే ఆ 3 ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటారు, రిమైనింగ్ చిన్న ఫ్యామిలీస్ అంతా ఇబ్బంది పడుతూ ఉంటారు, మీకు ఇదేనా కావాల్సింది అని షన్బాయ్ జనరల్ ని అరుస్తూ ఉన్నాడు. జనరల్ వెంటనే సారీ అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడు. షన్బాయ్ జనరల్ ని పైకి లేపి సరే ఓకే, ఇప్పటికి మించిపోయిందేమీ లేదు, ఇంకా మీదట నాకు కొంచెం మీరే హెల్ప్ చేయాలి అని షన్బాయ్ అంటూ ఉంటే కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తాను, నేను ఎంతవరకు మీకు హెల్ప్ చేయగలను అంతవరకు నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను అని జనరల్ అంటున్నాడు. ఇది చాలు, నాకు ఇంకేం ఇబ్బంది లేదు అని షన్బాయ్ చెప్పేసి ఇక్కడ 3 ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడానికి చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటున్నాయి కదా, వాళ్ళందరినీ పట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ రిచ్ ఫ్యామిలీస్ అంతా వచ్చి ఇరుక్కుంటారు అని షన్బాయ్ అంటున్నాడు. అది విని జనరల్ మనుషులంతా వాళ్ళని వెతికి పట్టుకోవడానికి వెళ్తున్నారు. రైడ్ మీద రైడ్ జరుగుతూ ఉంది, అవన్నీ షన్బాయ్ చూస్తూ ఉన్నాడు. జనరల్కి బాగా అర్థమైపోతుంది త్వరలోనే ఆ 3 ఫ్యామిలీస్ మనకు కలిసి ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేయబోతున్నారు అని. ఇప్పుడు యానా, షన్బాయ్, గయా, జనరల్ అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అప్పుడు యానా, షన్బాయ్ ఇద్దరు ఒకరినొకరు స్పెషల్గా ట్రీట్ చేసుకుంటూ నువ్వు తిను అని ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. అదంతా చూసి గయా నవ్వుకుంటూ ఉంది. అప్పుడు కరెక్ట్గా ఏదో ఇన్విటేషన్ వచ్చినట్టు ఉంది. ఆ 3 ఫ్యామిలీస్ ఉన్నారు కదా, వాళ్ళలో 2 ఫ్యామిలీస్ కలిసి గ్రాండ్గా పార్టీ కండక్ట్ చేయబోతున్నారంట. దానికి గెస్ట్గా జనరల్ని ఇన్వైట్ చేయడం మాత్రమే కాకుండా మీతో బిజినెస్ డీల్ మాట్లాడడానికి మీ ఇంటికి షన్బాయ్ అనే ఒక పర్సన్ వచ్చారంట కదా, అతను కూడా కన్ఫర్మ్గా ఈ పార్టీకి రావాలి అని రాసి ఉందంట. అదంతా చూసి షన్బాయ్ నా నేమ్ మెన్షన్ చేసి మరీ నన్ను ఇన్వైట్ చేశారు, నేను వెళ్లకుండా ఉంటానా అని అంటున్నాడు. వైఫ్ జనరల్ చేతిని పట్టుకుని నీకేమైనా అయిపోతుందేమో అని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే నాకేం కాదు అని జనరల్ అంటున్నాడు. ఇక్కడేమో షన్బాయ్ని చూసి యానా కూడా టెన్షన్ పడుతూ ఉంది. నాకేం కాదు, టెన్షన్ పడకు అని షన్బాయ్ అంటున్నాడు. షన్బాయ్ అక్కడి నుండి వెళ్లే ముందు యానాని మీట్ అయ్యి యానా చేతికి ఒక చిన్న కత్తిని ఇచ్చి నీకేం కాదు, నా అసిస్టెంట్ షూని ఇక్కడే వదిలేసి వెళ్ళబోతున్నాను, కానీ ఎందుకైనా మంచిది, దీన్ని నీ దగ్గర ఉంచుకో,
అయినా ఇది ఒక నార్మల్ మీటింగ్ లాగా నాకు అనిపించడం లేదు అని హీరో అంటూ ఉంటే అది విని యానాకి భయం పెరిగిపోతూ ఉంది. షెన్బాయ్ బయటకు వచ్చి షూని మీట్ అయ్యి, ఈ రోజు నాతో నువ్వు రానవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండి యానాని అలానే గయాని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి షెన్బాయ్ జనరల్తో కలిసి వెళ్ళిపోతున్నాడు. మీటింగ్ జరిగే హాల్ లోపలికి వెళ్తున్నారు. అక్కడేమో ఏదో వార్ జరగబోయే ప్లేస్ లాగా చాలా మంది నిలబడుకొని చేతిలో ఆయుధాలు పట్టుకుని రెడీగా ఉన్నారు. అప్పుడు షెన్బాయ్ జనరల్ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏంటి కొంచెం లైట్గా భయంగా ఉందా అనేసి ఇద్దరు ఒకేసారి అడుగుతూ ఉంటే భయమా నాకా అని నవ్వుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కత్తులతో రెడీగా ఉంటే ఇంకా కొంతమంది మాత్రము బాణాలతో షెన్బాయ్ని జనరల్ని గురిపెట్టుకుని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇద్దరు గమనించి ఏమీ పట్టించుకోనట్టు లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఉన్నారు. కానీ అక్కడ మెయిన్ హెడ్ మాత్రము లేడు. అప్పుడు అక్కడ మ్యూజిక్ ప్రోగ్రామ్ అంతా జరుగుతూ ఉంటే మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడానా అన్నట్టు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తున్నారు. రండి రండి వచ్చి కూర్చోండి అనేసి కూర్చోబెడుతున్నారు. మిమ్మల్ని మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అని షెన్బాయ్ అంటున్నాడు. ఇక్కడేమో గయా మళ్ళీ మేకప్ అంతా వేసుకుని డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. నేను ఇంకా ప్రేయర్ చేయను అని చెప్పింది. మళ్ళీ ఈ రోజు చేస్తున్నట్టు ఉంది అని యానా అనుకొని ఈ రోజు ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే ప్రామిస్ చేశాను, నా భర్తకి మాత్రం ఏమైనా జరిగితే నేను ఆయనతో కలిసి చనిపోతాను అని ప్రామిస్ చేశాను అని గయా అంటూ ఉంది. అయ్యయ్యో పెద్ద సైకోలాగా ఉన్నట్టు ఉందే, ఏం జరగబోతుందో ఏమో అని యానా భయపడుతూ ఉంది. అక్కడేమో మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది. ఆ మ్యూజిక్ వింటూ ఆ లీడర్స్ ఇద్దరు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. ఏం బాబు మీ ట్రిప్ అంతా ఎలా జరిగింది, ఈ ఊరంతా నచ్చిందా అని అడుగుతూ ఉంటే అది విని షెన్బాయ్ వాళ్ళని కొంచెం ఇరిటేట్ చేద్దాము అనుకొని నేను ఒకసారి ఒక విలేజ్కి వెళ్ళాను. అక్కడేమో చాలా ఎకరాల జోర్నియా తోట వేసి పండిస్తూ ఉన్నారు. నేను అదంతా చూసేసి ఇలాంటి చెడ్డ వాటిని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు అనేసి నేనే ఆ తోటనంతా తగలబెట్టేశాను అని హీరో అంటూ ఉంటే అందులో ఒక అతనే ఆ తోటకి ఓనర్ లాగా ఉన్నాడు. వాడికి పిచ్చ కోపం వచ్చినట్టు ఉంది. వెంటనే చేతిలో ఉన్న కప్పుని విసిరేసేస్తున్నాడు. ఇక్కడేమో యానా అక్కడ ఉన్న డోర్స్ అన్నిటికీ ఏదో ప్యాకెట్స్ లాంటివి కడుతూ ఉంది. అదంతా గాయా చూసేసి ఇదేంటి అని అడుగుతూ ఉంటే దానికి యానా దీన్ని దయచేసి రిమూవ్ చెయ్యకు, దీంట్లో విషం ఉంది, ఎవరైనా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తే ఈ విషం వాళ్ళ మీద పడి వాళ్ళు చనిపోతారు, ఒక సేఫ్టీ కోసమే నేను ఇలా చేశాను అని యానా అంటూ ఉంది. ఇక్కడేమో షూ దగ్గరికి ఆ చెడ్డ వ్యక్తులంతా అటాక్ చేయడానికి వస్తూ ఉన్నారు. షూ ఏమో సింగిల్ హ్యాండ్తో వాళ్ళని అందరినీ రఫ్వాడిస్తున్నాడు. బయట ఏదో సౌండ్స్ వస్తూ ఉంది. మనం బయటికి వెళ్ళి చూద్దామా అని గయా అడుగుతూ ఉంటే అదంతా షూ చూసుకుంటాడు. నువ్వు సైలెంట్గా ఇక్కడే ఉండు అని యానా అంటూ ఉంది. ఇక్కడేమో హీరో కూల్గా వైన్ తాగుతూ ఉంటే ఇందాక అతను విసిరిన కప్పు ఆ వెనకాల ఉన్న ఒక పని అబ్బాయి మీద పడిపోతుంది. ఎందుకు మ్యూజిక్ స్టాప్ చేశారు, మ్యూజిక్ వెయ్యండి అనేసి ఒక అతను అంటూ ఉన్నాడు. మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక అతను మీరెందుకు వైన్ తాగకుండా కూర్చొని ఉన్నారు అని జనరల్ని అడుగుతూ ఉంటే రీసెంట్ గా నన్ను ఒకడు చంపడానికి ట్రై చేశాడు, నేను ఇప్పుడే కొంచెం అందులో నుండి రికవర్ అవుతూ వస్తున్నాను, అందువల్ల నేను వైన్ తాగలేను, నేను ఈ షెన్బాయ్ని నా తమ్ముడుగా యాక్సెప్ట్ చేసుకుంటున్నాను, అతనే నన్ను కాపాడాడు అని జనరల్ అంటూ ఉంటే అది విని అక్కడ ఉన్న ఇద్దరు ఓ అలానా అయ్యో పాపమని అంటున్నారు. అప్పుడు ఆ జనరల్ నా టీంలో ఉండే 5గురిని నేను ఒక చిన్న పని మీద ఒక ప్లేస్కి పంపించాను, కానీ ఆ 5 మందిని ఎంత క్రూరంగా చంపేశారు అని చెప్పగానే అదంతా విన్న ఆ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. కానీ మ్యూజిక్ ప్లే చేసే పర్సన్ ఇదంతా ఏం పట్టించుకోనట్టు హ్యాపీగా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే షెన్బాయ్కి ఏదో ఐడియా వచ్చేసినట్టు ఉంది. హీరో ఎవరి ఫేస్ని క్లియర్గా చూడలేదు కదా, సో అతని బాడీని చూసి ఏదో థింక్ చేస్తూ ఉన్నాడు. మీరేం థింక్ చేస్తున్నారు అని జనరల్ వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటే వాళ్ళేమో పాత వాటి గురించి ఇప్పుడు ఎందుకులేండి, చాలా డేస్ తర్వాత మనం అందరం మీట్ అయ్యాము కాబట్టి హ్యాపీగా అందరం కలిసి ఎంజాయ్ చేద్దాము అని వాళ్ళు కవర్ చేసుకుంటూ ఉన్నారు. షెన్బాయ్ పైకి లేచి ఇద్దరు చీఫ్లు మాత్రమే ఇక్కడికి వచ్చారు, ఇంకొక పెద్ద చీఫ్ రాలేదేంటా అని అనుకుంటూ ఉన్నాను, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది అతను పైన కూర్చొని మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాడని. మోచి ఇది మీరే కదా అని హీరో అడుగుతూ ఉంటే అతను వెంటనే సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. రిమైనింగ్ ఉన్న ఇద్దరు చీఫ్లు ఇదంతా చూసి షాక్ అయిపోతున్నారు. ఓహో మోచి సార్ అని పిలవకూడదనుకుంటా, మోచి మేడం అని పిలవాలేమో అని షెన్బాయ్ అంటున్నాడు. వెంటనే ఆ మోచి నవ్వుకుంటూ కిందకి వచ్చి తన మాస్క్ని రిమూవ్ చెయ్యగానే మాస్క్ లోపల లేడీ ఉంది. ఈమెనే మోచి వాళ్ళ చీఫ్. ఇన్ని డేస్ బయట అనౌన్స్ చేయకుండా ఉన్నారు కదా, అది ఈమెనే.
మీరు చాలా కేర్ఫుల్గా ఫేస్ అంతా మేకప్ వేసుకున్నారు, కానీ మీ హ్యాండ్స్ని కవర్ చేసుకోవడం మర్చిపోయినట్టు ఉన్నారు. అమ్మాయిలు వేసుకునే రింగ్స్ మీ ఫింగర్స్కి ఉంది, కరెక్టేనా అని షెన్బాయ్ అడుగుతూ ఉంటే దానికి వెంటనే మోచి, సరే ఓకే, ఇన్ని డేస్ ఉన్న పరిచయానికి ఈ రోజైనా నన్ను కనిపెట్టగలిగావే, సరే నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు అన్నట్టు చూస్తూ ఉంది. వెంటనే షెన్బాయ్, మీ చేతిని చూడగానే మీరు ఒక అమ్మాయి అని నాకు అర్థమైపోయింది. అది మాత్రమే కాకుండా యుద్ధ భూమిలాగా ఉంటున్న ఈ ప్లేస్కి ఒక అమ్మాయి ఎందుకు ఇక్కడికి వచ్చింది అని థింక్ చేశాను. ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే ఇక్కడికి రాగలరు. అలా చూస్తే ఇది మోచి అయ్యి ఉండాలి. పైగా మిమ్మల్ని కంటిన్యూస్గా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండమని చెప్పి అడుగుతూనే ఉన్నారు. మీరు ఇచ్చే సిగ్నల్స్ని బట్టి ఈ ఇద్దరు చీఫ్లు మాట్లాడుతూ ఉన్నారు, కరెక్టేనా అని షెన్బాయ్ అడుగుతూ ఉంటే వెంటనే మోచి, నాకు నీ గురించి చాలా డేస్ ముందు నుండే తెలుసు, కానీ నువ్వు ఇప్పుడు బాగానే ప్రూవ్ చేసుకున్నావు, నువ్వు చెప్పిందంతా కరెక్ట్నే అని చెప్పేసి చేతిని డిఫరెంట్గా ఊపుతూ ఉంది. ఇప్పుడే మన హీరోకి అర్థమవుతుంది, బోట్ హౌస్ని రెంట్కి ఇచ్చే ఒక లేడీ ఉన్నింది కదా, ఆ లేడీనే మోచి అని. ఓహో, ఆవిడ ఈవిడనా అనుకొని అమ్మయ్య టైం బాగుంది, మనకేమో ఫేస్ కనిపించదు, మనం వేరే ఏదో అందామనుకున్నాము అని షెన్బాయ్ థింక్ చేసేసి ఆ బోట్ మీ దగ్గర ఎందుకు ఉంది, అది జనరల్ దగ్గర ఉండాలి కదా అని హీరో అంటూ ఉంటే, ఓహో మీరు ఇంతసేపు దీని గురించి థింక్ చేస్తూ ఉన్నారా, మీరు ఇంకా ఈమెని గుర్తుపట్టలేదేమో అనుకున్నాను అని జనరల్ అంటూ ఉంటే, ఇన్ని డేస్ నుండి చూస్తున్నాను, నాకెందుకు గుర్తుండదు అని షెన్బాయ్ కవర్ చేసుకుంటున్నాడు. సరే బాబు, నువ్వు కొంచెం ఓవర్గా మాట్లాడేశావు, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి ఎలా బయటకు వెళ్తావో నేను చూస్తాను అని మోచి అంటూ ఉంటే, నేను ఇక్కడి నుండి వెళ్ళలేకపోయినా పర్లేదు, ముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే చాలు, ఇప్పుడేం చేస్తానో చూడండి అనేసి షెన్బాయ్ సిగ్నల్ ఇస్తున్నాడు. అంతలో చెడ్డ వ్యక్తులంతా లోపలికి వచ్చేస్తున్నారు. మన హీరో జనరల్ ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటే మోచి షాక్ అయి చూస్తూ ఉంది. ఏంటి వీళ్ళు ఇంత ఈజీగా ఫైట్ చేస్తున్నారు, మనల్ని ఓడిచ్చేస్తారేమో అని భయపడుతూ ఉంది. ఆ ఇద్దరు చీఫ్లు అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే మన షెన్బాయ్ వదులుతాడా? మోచి చేతికి ఆ కత్తిని ఇచ్చి ఆ రెండో చీఫ్ని చంపించేస్తున్నాడు. మోచి భయపడిపోయి నిలబడుకొని ఉంటే అంతలో అక్కడికి మిలిటరీ వాళ్ళంతా వచ్చేస్తున్నారు. మీకు ఎంత ధైర్యం ఉంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్ అయిన జనరల్ని అటాక్ చేస్తారు అనేసి షెన్బాయ్ అంటున్నాడు. అరే, నా మీద ఇలాంటి నింద వేసి నన్ను లోపలికి పంపించాలనే నన్ను ఇలా ఇరికించావా అని మోచి అడుగుతూ ఉంటే, పోపో వెళ్ళి ఊసలు లెక్క పెట్టుకొని నవ్వుతూ ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గవర్నమెంట్ అధికారి వచ్చి మీ 3 ఫ్యామిలీస్ పెద్ద తప్పు చేశారు అనేసి జనరల్ కనిపెట్టేశారు. సో వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇచ్చేశారు. ఇంకా మీదట ఆ 3 ఫ్యామిలీస్ మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించారు అని చెప్పగానే అది విని ప్రజలంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదంతా షెన్బాయ్ అలానే అసిస్టెంట్ ఇద్దరు పైన నిలబడుకొని చూస్తూ ఉన్నారు. మీరు వచ్చిన పని పూర్తయిపోయింది, అలానే యానా గయా ఇద్దరు సేఫ్ గానే ఉన్నారు, ఇంకా మీదట మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని షో అడుగుతూ ఉంటే దానికి హీరో అంటున్నాడు, ఇక్కడ ఉన్న మోచి ఒరిజినల్ లీడర్ కాదు, అంతకు మించి ఎవరో ఉన్నారు, అది ఇంక మీదట మనమే కనిపెట్టాలి అని అంటున్నాడు. ఇక్కడేమో యానా వస్తూ ఉంది, అక్కడ గయా కూర్చొని ఉంది. యానా టీ ఇస్తూ ఉంటే గయా అంటుంది, నాకేం చేయాలో అర్థం కావడం లేదు, నా భర్త షెన్బాయ్తో కలిసి వెంటనే క్యాపిటల్ సిటీకి వెళ్ళమంటున్నారు, ఆ షెన్బాయ్ ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే అతని ఒరిజినల్ ఐడెంటిటీ నాకు కూడా తెలియదు అని యానా అంటూ ఉంది. మీ ఇద్దరు లవర్స్ కదా, అయినా కూడా నీకు తెలియదని గయా అంటూ ఉంటే ఇదేదో టైంపాస్ లవ్ అంతే, సీరియస్ లవ్ ఏం కాదు అనేసి యానా అబద్ధం చెప్తూ ఉంది. కానీ నేనలా కాదు, జనరల్కి నేను ప్రామిస్ చేశాను, లాస్ట్ వరకు నేను తనతోనే ఉంటాను అని గయా అంటూ ఉంటే మీరేం బాధపడకండి, జనరల్ షెన్బాయ్ పైన నమ్మకంతో మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాడు, షెన్బాయ్ కన్ఫర్మ్గా మంచివాడే అయ్యి ఉంటాడు, ముందు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వండి, అంతలో అక్కడికి జనరల్ కూడా వచ్చేస్తారు అని యానా అంటూ ఉంది. అంతలో ఒక ఫ్లూట్ సౌండ్ వినిపిస్తూ ఉంది. ఆ సౌండ్ షెన్బాయ్ దగ్గర నుండే వస్తుంది అనేసి డైరెక్ట్గా బోటు దగ్గరికి వెళ్ళిపోతుంది యానా. ఏంటి మేడం, పిలవకుండానే వచ్చేశారు, ఇది అమ్మాయి లక్షణం కాదే అని షెన్బాయ్ అంటూ ఉంటే నువ్వు మాత్రం ఎప్పుడైనా జెంటల్ మ్యాన్ లాగా బిహేవ్ చేసావా, పిలవకుండా వస్తే ఇప్పుడు ఏమైపోతుంది అనేసి యానా నవ్వుతూ ఉంది. నెక్స్ట్ నువ్వేం చేయబోతున్నావని షెన్బాయ్ అడుగుతూ ఉంటే నేను ఇంకా ఏం డిసైడ్ కాలేదు, హ్యాపీగా వేరే ఎక్కడికైనా మంచి ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను అని యానా చెప్పేసి అవును నువ్వెక్కడికి వెళ్ళబోతున్నావని షెన్బాయ్ని అడుగుతూ ఉంటే నేను క్యాపిటల్ సిటీకి వెళ్ళబోతున్నాను అని షెన్బాయ్ అంటున్నాడు. నువ్వు నాకు ఒక చిన్న కత్తిని ఇచ్చావు కదా, నేను దాన్ని నీకు మళ్ళీ తిరిగిచ్చేస్తాను, కానీ వెళ్లే ముందు నువ్వు ఎవరు అని నాకు చెప్తానని చెప్పావు కదా,
నువ్వు అసలు రియల్గా ఎవరు అని యానా అడుగుతూ ఉంది. ఈ ఊరి నుండి నేను ప్రాణాలతో బయటపడిపోతే ఆ తర్వాత నీకు చెప్తాను అని షెన్బాయ్ అంటున్నాడు. సరే ఓకే అనేసి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. షెన్బాయ్ ఒక అడ్రస్ రాసిస్తున్నాడు. ఏంటి బిల్డింగ్ పేరు మాత్రమే ఉంది, ఇంకేం డీటెయిల్స్ లేవేంటి అని యానా అడుగుతూ ఉంటే, నువ్వు ముందు అక్కడికి వెళ్ళి చూడు, ఆ తర్వాత నీకు అర్థమవుతుంది అని షెన్బాయ్ అంటున్నాడు. సరే ఓకే, నేను ముందు మా అమ్మని మీట్ అయ్యి ఆ తర్వాత నేను మంచి మంచి ప్లేసెస్ అంతా తిరిగి వచ్చిన తర్వాత నాకు బోరు కొడితే నేను కన్ఫామ్గా నిన్ను వెతుక్కుంటూ వస్తాను క్యాపిటల్ సిటీకి, ఓకేనా అని యానా అంటూ ఉంటే అది విని షెన్బాయ్ నవ్వుకుంటున్నాడు. ఇక్కడేమో గయా సీక్రెట్గా ఎవరినో మీట్ అవ్వడానికి వస్తూ ఉంది. వాళ్ళ ఫేస్ అంతా కవర్ చేసుకుని నిలబడుకుని ఉన్నారు. ఇలా చూడు, నీకు 10 days టైం ఇస్తున్నాను, అంత లోపల ఈ ఐటమ్స్ అంతా పక్క ఊరికి చేరుకోవాలి, లేకపోతే నీ అంతు చూస్తాను అని గయాని అంటూ ఉన్నారు. లేదు, వీళ్ళు దారులన్నింటినీ క్లోజ్ చేసేశారు, నేను పంపించలేను అని గయా అంటూ ఉంది. నీ వల్ల అవుతుందా అని నేను అడగడం లేదు, ఖచ్చితంగా పంపించి తీరాలి అని అంటున్నాను. మర్యాదగా పంపించేసేయి, ఒకవేళ నువ్వు పంపించకపోతే నిన్ను నీ భర్తని చంపేస్తాను, అర్థమవుతుందా అనేసి బెదిరిస్తూ ఉంది. అంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.